హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మేమైతే మా అక్కోళ్ళ ఊరైతే వెళ్ళామండి. అక్కడ పెళ్ళైతే వెళ్ళాము. నెక్స్ట్ డే అండి ఇప్పుడు. ఇదైతే నెక్స్ట్ డే. ఇంకా అక్కడైతే బిర్యానీ అయితే వండబోతున్నాము. మేము ముందు రోజు అయితే అక్కడికి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందని చెప్పేసి ఇంకా నైట్ అయితే అక్కడే ఉన్నాము. పొద్దున్నే అయితే మా అక్క బిర్యానీ వండుకుందాం ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కొబ్బరికాయ అయితే తొక్కదీసి ఇదైతే అక్కడ కొట్టామండి. పెళ్లి రోజు వచ్చాము కానీ మేము వచ్చేసరికి లేట్ అయింది. అందుకే నేను వీడియోలు కూడా ఏం తీయలేదు. ఇది ఇంకా నెక్స్ట్ డే. నేనైతే కొన్ని కొబ్బరి నీళ్ళు అయితే తాగేసేసాను. ఇంకా మా చెల్లి అయితే చికెన్ అయితే కట్ చేస్తుందండి. ఒక 2 కేజీలు చికెన్ అయితే తెప్పించింది. ఇంకా అందులోకి మసాలాలు ఇవన్నీ అయితే కూర్చొని కట్ చేస్తున్నాము. ఈ ఊరు వచ్చి మేము చాలా సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల పైనే అవుతుందండి మేమైతే వచ్చి. ఇప్పుడైతే కుదిరింది, అది పెళ్ళి ఉందని చెప్పేసి వచ్చాము. ఇంక మేమందరం అయితే ఇట్లా బయట కూర్చొని మసాలాలు అయితే మొత్తం ఒలుస్తున్నాము. ఈ మా అక్క అండి, వీళ్ళదే ఈ ఊరు. ఇంకా అందరం ఇట్లా ఒకసారి ఉండటం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ రోజులు ఉండలేదు కానీ మేము ఒక్కళ్ళం వెళ్ళాం కాబట్టి వచ్చేసాము వెంటనే. ఒక నైటే ఉన్నాము ఇంకా అక్కడైతే. ఇంకా మా అక్క వాళ్ళ బావ కొడుకు మా కోసం అయితే థమ్స్అప్ తెచ్చాడు. ఇక మేము అందరం అయితే కూర్చొని థమ్స్అప్ కూడా తాగాము. బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ ఒలిచేసుకొని మిక్సీ కూడా పట్టి పక్కన పెట్టాము. ఇంకా కూర్చొని అయితే థమ్స్అప్ తాగుతున్నాము. మామూలుగా అయితే పొద్దున్నే వచ్చేద్దాం అనుకున్నాం కానీ పొద్దున్నే ఇంకెందుకులే అని చెప్పేసి ఎటు వచ్చాము కానీ సాయంత్రం అయితే బయలుదేరి వచ్చాము మేము ఇంటికి. ఇంకా మసాలాలన్నీ కట్ చేసి కూర్చొని కొద్దిసేపు థమ్స్అప్ తాగైతే మళ్ళీ వంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. 2 కేజీలు చికెన్ అయితే శుభ్రంగా కడిగి పొయ్యిన పెట్టాము. అంటే ఉడకబెడతాం కాదు, జస్ట్ అలా పెట్టేసాము. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి ఫ్రై చేస్తున్నాము. ఇదైతే కూర వండడానికి. కూరలోకి మా అక్క కొన్ని జీడిపప్పులు కూడా అయితే వేసింది, బాగుంటుంది కదా చికెన్లోకి అని చెప్పేసి. ఇంకా అందులోకి అయితే మసాలాలు వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగాను వేసింది. తర్వాత కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా అయితే వేస్తుంది. ఈ మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాము. వంటలు బాగానే చేస్తుంది మా అక్క. ఇందులోకి అయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తుంది. వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయేదాకైతే ఫ్రై చేసేసి అందులో అయితే చికెన్ మొత్తం కలిపేసింది. చికెన్ కలిపిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెడితే సరిపోద్ది. ఇందులో పసుపు ఉప్పు కూడా అయితే వేసేసింది చికెన్లో. ఇంకా బాస్మతి రైస్ అయితే 1 కేజీ తెప్పించింది. ఇవైతే 1 కేజీ తీసుకున్నాం. ఇందులోకి మామూలు రైస్ ఉంటాయి కదా ఇంట్లో వాడుకునేవి, అవేమో ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాము. 1.5 కేజీ రైస్ అయితే చేసేసాము. ఇంకా మాకైతే ఉన్న వాళ్ళందరికీ ఇది సరిపోయిద్ది. బిర్యానీలోకి అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నాం కొద్దిగా. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అంట, ఫ్రెష్గాను బాగుంది. ఇదైతే నెయ్యి మొత్తం వేసేసాము. కొద్దిగా సరిపోకపోతే అందులో కాస్తంత ఆయిల్ కూడా వేసాము. కూర చూడండి ఉడికిపోయింది బాగా. ఇంక ఇందులోకి కారం వేస్తే సరిపోయిద్ది. మసాలాలు ఆల్రెడీ వేసాము. లాస్ట్లో కొన్ని గరం మసాలా పొడి అట్లా వేస్తే సరిపోతుంది. ఇంకో పక్కన అయితే బిర్యానీ చేయడానికి కూడా పెట్టాము. అందులో కూడా నెయ్యి వేసాము కదా, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. కొద్దిసేపు ఏమో కొద్దిగా నేను వేసి చేశాను ముందర. తర్వాత అయితే మా అక్క అయితే చేసేసింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా అయితే ఫ్రై అవనిస్తున్నాము. ఇద్దరం కలిసి చేసాము. ఎక్కువ మా అక్కే చేసింది, నేను కూడా కొద్దిగా చేశాను. కూరలోకి అయితే కారం వేస్తున్నాను కొద్దిగా. ఇది పచ్చి కారం అంట. ఇదైతే మొత్తం వేసేసాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయితే కొద్దిగా వేసేసింది. కారం వేసినాక మొత్తం ఒకసారి బాగా కలుపుతున్నాను. సింపుల్గా ఇలా కూర అయితే చేసేసాము.
గరం మసాలా పొడి కొద్దిగా ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి వేస్తే సరిపోయిద్ది. బిర్యానీలోకి కావాల్సినవన్నీ అయితే నేను తీసుకొని పక్కన పెడుతున్నాను. జీడిపప్పులు అయితే కొన్ని వేస్తున్నానండి అందులో. బిర్యానీ మసాలాలన్నీ ఒక గిన్నెలో తీసుకొని అయితే వేసేస్తున్నాను ఒకేసారి. ఇవి మొత్తం వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మేమైతే మాటలు చెప్పుకుంటా వంట చేసేసాము. మసాలా దినుసులన్నీ అయితే బిర్యానీలోకి వేసేస్తున్నాను. బిర్యానీ ఆకులు కూడా ఒలిచైతే బిర్యానీ ఆకులు కూడా కొన్ని వాష్ చేసేసి బిర్యానీ ఆకులు వేసాను. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఎర్లీగా చేసేసి మళ్ళీ ఊరికి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా పెందలాడేది వండేసేసాము. ఇవి మొత్తం బాగా అయితే ఫ్రై చేస్తున్నాము. కొద్దిగా ఎర్రడాలుగా అయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది ఉడికేటప్పుడు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి కూడా అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి కూడా వేసి మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. కూరలోకి అన్నంలోకి సరిపడా మిక్సీ బట్టి పక్కన పెట్టాము. ఇది మొత్తం అయితే వేసి ఇంకాసేపు అయితే ఫ్రై చేసేస్తున్నాము. మా అక్క అయితే కొత్తిమీర పుదీనా కూడా మొత్తం అన్నంలోకి అయితే వేసేస్తుంది. ఒక టమాటా కూడా వేసాము. మొత్తం ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ పోసేసుకోవటమే. ఇట్లా ఫ్రై అయితే చేసిన తర్వాత వాటర్ పోసేసాము. మేము ఒక లోటా అంతా తీసుకున్నాం కదా బియ్యం, 1.5 కేజీన్నర కొలుచుకొని తీసుకున్నాం కదా గిన్నె. 1 కేజీన్నరకి ఆ గిన్నె నిండా అయితే సరిపడినంత తీసుకున్నాం మేము. కొలత ప్రకారం రైస్ అయితే తీసుకున్నాము. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకాస్త అయితే గరం మసాలా పొడి వేసి దించుకోవటమే. ఆ రైస్ మొత్తం తెరిలిన తర్వాత రైస్ అయితే అందులో వేసేస్తుంది. వాటర్ అంతా తెరిలినాక బియ్యం మొత్తం కడిగేసేసి అందులో వేసేస్తున్నాము. ఇంకా హైలో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే అయిపోయిద్ది. మా అక్క అయితే పెరుగు చట్నీలోకి ఉల్లిపాయలు అయితే కాస్తుంది. అన్నం చూడండి, ఇది ఒక పక్కనే ఉడికింది. చూడంగానే ఇంకా ఇట్లా ఒక పక్కనే ఉడికిందని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే కలిపాను. పొడి పొడిలాడుతా అన్నం అయితే బాగా వచ్చింది. ఇట్లా చూసి ఇంకోసారి అయితే కలిపాను నేను. ఇట్లా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత వేసేసి కొద్దిసేపు ఉడికించుకున్నాము. అన్నం అయితే బాగా రెడీ అయింది. పైన అయితే కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు అయితే ఉంచాము. అంతేనండి, చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేసుకున్నాం. ఇంకా మేమైతే తినేసేసి రెడీ అయ్యి వచ్చి